స్పీకరు నా హక్కులని నా గురించి నువ్వు మాట్లాడడము నన్ను ప్రశ్నించడమే సభా హక్కుల దానికి సభా సాంప్రదాయానికి ఉల్లంఘన అని చెప్పేసి ఆయన మాట్లాడారు. దానికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనుషులు మాత్రమే వచ్చినారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడే ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. బరాబరు జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు ఏముందో నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది సభ, ఈ సభ ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరిది కాదు, సొత్తు అని కూడా అనలే ఆయన, ఇంకా అంత హార్ష్ పదం కూడా మాట్లాడలే. సభ ఏ ఒక్కరిది కాదు, మీరు నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము అని చెప్పేసి స్పీకర్ గారు చెప్తా ఉంటే, మిమ్మల్ని ప్రశ్నించడము సభా సాంప్రదాయాలకు అది కాదు, ఈ సభ మన అందరిది అంటే ఇందులో ట్రెజరీ బెంచ్ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, మిత్రపక్షం ఉంటుంది, విపక్షం ఉంటుంది, అందులో స్పీకర్ గారు ఉంటారు. అందరిది మన సభ, ఈ సభ అందరిది, ఈ హౌస్ అందరిది. ఈ హౌస్లో మీరు ఒక పెద్ద మనిషి, అందరినీ కంట్రోల్ చేయవలసినటువంటి పెద్ద మనిషి, అంతే తప్ప ఈ సభ మీ సొంతం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఈ సభ మరి నిజంగా కూడా స్పీకర్ సొంతం ఏం కాదు సభ. ఎట్లయితుంది సభ చెప్పండి? అందరు సభ్యులని లీడ్ చేసేటువంటి పెద్ద మనిషి ఆయన. ఎవరెవరికి ఎంతెంత సమయం ఇవ్వాలి, ఎవరెవరు ఎట్లా మాట్లాడాలి, ఏమన్నా అటు ఇటు మాట్లాడి దాన్ని సవరించాలి, అది కోఆర్డినేట్ చేసేటువంటి కథ. కానీ దానికి వెంటనే ట్రెజరీ బెంచ్ నుంచి లేవడము, లేచేసి అది చేయడం. ఇప్పుడు స్పీకర్ సొంతమా సభ? స్పీకర్ సొంతమా? స్పీకర్ నిర్ణయం ప్రకారమే స్పీకర్ నచ్చినట్టుగానే ఉంటుంది అట్లా ఏమన్నా? స్పీకర్ అనేటువంటి పదవి పార్టీలకు అతీతంగా, అధికార పార్టీ, ప్రతిపక్షము, విపక్షము ఇట్లా లేకుండా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి పొజిషన్ అది. రాజ్యాంగబద్ధంగా ఒక అత్యున్నతమైనటువంటి స్థానం అది. స్పీకర్కి ఎంత పవర్ ఉంటుందంటే, ఈ అసెంబ్లీ ప్రైమసిస్లో ఎవరెవరైతే అంటే ఏమైనా నేరం కానీ లేకపోతే ఏదైనా చేసినా కానీ జైలు శిక్ష వేసేటువంటి అధికారం కూడా స్పీకర్కి ఉంటుంది. అంత గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు వారు కూడా కొంత విచక్షణ కోల్పోకుండా సంయమనంగా అందరినీ సమానంగా రెండు కళ్ళతో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితులు కొంత ఏకపక్షంగా కనపడతా ఉన్నాయి. గతంలో 2014 నుంచి 19 దాకా ఏపీలో కోడెల శివప్రసాద్ ఉంటుండే స్పీకర్గా. అక్కడ ఆయన స్పీకర్ అన్నటువంటి దానికంటే కూడా టీడీపీ సభ్యుల లెక్కనే ఆయన బిహేవ్ చేసిండు. ఇప్పుడటువంటి స్పీకరు, ఇప్పుడటువంటి డిప్యూటీ స్పీకర్ కూడా అక్కడ అట్లనే ఉన్నది. కొంత ఇప్పటిదాకా ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో, మన తెలంగాణ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి మీద కొంత అలాంటి ఆరోపణ లేకుండే, ఏకపక్షంగా ఉంటాడు లేకపోతే ఇట్లా ఉంటాడు అనేటువంటిది లేకుండే. కానీ నిన్నటి దాంతో క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఆ సభలో ఉన్నటువంటి సభ్యుల హక్కుల గురించి ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే ఇట్లా సస్పెన్షన్ చేసేస్తారు. అందులో జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందో పెద్దగా అర్థమైతలేదు. సభ మీ ఒక్కరిది కాదు, అందరిది, అందరి తరపున మీరు ఒక పెద్ద మనిషి అని చెప్పేసి ఆయన మాట్లాడింది. దాంట్లో తప్పేమున్నది అనేది ఇప్పటికీ అర్థం కానటువంటి కథ. ఇదంతా కూడా ఏంటంటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి కారణం ఏంది అంటే ఇగో ఇది రీజన్. దాంతోపాటు అసలు ఇక్కడ 15 నిమిషాలు వాయిదా వేసిరు. ఈ రచ్చ మొత్తం నడిచిన తర్వాత 15 నిమిషాలు వాయిదా వేసిరు. 15 నిమిషాలు వాయిదా వేసి, సరే సభ ఎప్పుడైనా 15 నిమిషాలు వాయిదా అంటే 15 కాకుండా అటు ఇటుగా ఇంకొక అర్ధ గంటనో గంటనో అవుతుంది. కానీ 4-4.5 గంటల సేపు, 4 నుంచి 4.5 గంటల సేపు సభ మళ్ళా రీస్టార్ట్ కాలేదు, మళ్ళీ ప్రారంభం కాలేదు. 4 నుంచి 4.5 గంటల సేపటి దాకా. ఎందుకు అంటే బేసిక్గా ఇదంతా జరిగిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆయన జగదీష్ రెడ్డి అట్లా మాట్లాడాడు. దాని తర్వాత వీళ్ళు ఫీల్ అయిపోయారు. ఎవరు? కాంగ్రెస్ సభ్యులందరూ లేచిరు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఒకటే లేచేసిరు. నిన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏదైతే సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆయన జగదీష్ రెడ్డిని జగదీష్ రెడ్డిని బయటకు పంపించే కార్యక్రమం చేసిండో ఆ సీన్ చూస్తే 2009-10 ప్రాంతంలో ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉద్యమ సమయంలో నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను
ఇట్లనే సస్పెన్షన్ చేసి బయటికి తోలినటువంటి సందర్భాలు మళ్ళీ గుర్తొస్తా ఉన్నాయి. ఆ రోజు కూడా ఇలానే వ్యవహరించాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. దుద్దిల శ్రీధర్ బాబు ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగా ఉండడు కూడా. ఆయన ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ తత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాడు, అంతకు మించి ఇంకొకటి ఉండదు. సో కాబట్టి అప్పుడు కూడా ఇట్లనే సస్పెన్షన్ చేసి బయటికి పంపించేసి సేమ్ నిన్న కూడా అదే కథ నడిచింది. సస్పెన్షన్ చేసి బయటకు పంపించారు. అయిన తర్వాత బయటకు పంపించలేదు, ఫస్ట్ 15 నిమిషాలు వాయిదా వేసారు. ఈ రచ్చ మధ్యలో 15 నిమిషాలు వాయిదా వేసారు. మళ్ళీ అందులోనే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు లేచి మా దళిత స్పీకర్ని అంటే స్పీకర్ అన్నాక దళిత స్పీకరు, బీసీ స్పీకరు, రెడ్డి స్పీకర్ ఉంటారండి. స్పీకర్ అంటే స్పీకరే. ఇప్పుడు జడ్జి గారు ఉంటారు, జడ్జి గారిని మా దళిత జడ్జి అని అంటారా మీరు? ఆ జడ్జి గారికి ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ స్పీకర్ గారికి కూడా ఉంటుంది. ఆయన ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి అంటగట్టడం అనేది తప్పది. అది తప్పు, 100% తప్పు. అక్కడ రెడ్డి ఉండని, గౌడు ఉండని, బీసీ ఉండని, ఎస్సీలు ఉండని, ఎవరుండని అట్లా ఒక సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అది కరెక్ట్ కానే కాదు. సో ఇక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేచి ఆయన కూడా మా దళిత స్పీకర్ని, మా దళిత నాయకుడిని, దళిత సమాజాన్ని కించపరిచిరని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఇదంతా జరగడం, సభ వాయిదా వేసి పోయారు. 15 నిమిషాలు అని చెప్పేసి వాయిదా వేసి 4-4.5 గంటల సేపు దాన్ని వాయిదా పెట్టారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని కేసీఆర్ తోటి లైన్లోకి పోయారు. కేసీఆర్ తోటి అంటే ఫోన్ చేసి సభలో జరిగినటువంటి సన్నివేశాన్ని మొత్తం వారికి వివరించడం జరిగింది. ఎవరు సభలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరెవరుతున్నారో అందరూ వివరిస్తే కేసీఆర్ కూడా బీఆర్ఎస్ సభ్యులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, జగదీష్ రెడ్డికి కావచ్చు, హరీష్ రావుకి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా సీనియర్ సభ్యులకు కావచ్చు, వీళ్ళందరికీ ఒక సూచన చేసిండు. మనము సరే స్పీకర్ గారు మనసు నొచ్చుకున్నటువంటి విధంగా మీరేమైనా మాట్లాడి ఉంటే దాన్ని మీరు వెనక్కి తీసుకోండి, ఎలాంటి భేషజం లేకుండా వెనక్కి తీసుకోండి. మనము ఎట్టి పరిస్థితుల్లో మనది ఏముందేమో చూడండి. కాకపోతే ఏం చేయండి అంటే మీరు ఒకసారి స్పీకర్ని వెళ్ళి కలవండి. స్పీకర్ని వెళ్ళి కలిసి ఛాంబర్లో రెగ్యులర్గా ఎప్పుడైతే ఏదైతే ఉంటుందో, ఏదైనా ఎవరైనా సభ్యుడు పొరపాటున ఏమరపాటున కొంత ఏదైనా మాట తూలినప్పుడు అది ఏంటిది అనేది ఒకసారి తీసి అది రికార్డు తీసి పరిశీలించి స్పీకర్ ఛాంబర్లో ఆ రికార్డును తెప్పించి ఏమన్నా బూతు మాట్లాడిరా, ఏమన్నా కించపరిచే విధంగా మాట్లాడితే దాని మీద చూసి ఒకవేళ అది అభ్యంతరకరంగా ఉంటే, ఆ పదం అభ్యంతరకరంగా ఉంటే, ఆ క్లిప్ అభ్యంతరకరంగా ఉంటే దాన్ని రికార్డుల నుంచి తొలగించి దాంతోపాటు మీరు సభలో మీరు కావాలంటే క్షమాపణ కూడా చెప్పండి ఒకవేళ తప్పు అయితే. కానీ దానికంటే ముందు మీరు స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి సార్ మీరు నొచ్చుకున్నట్టున్నారు ఒకసారి తీయండి, సభ ఏదైతే దాని ఉంటుందో ప్రొసీజర్ ప్రకారము ఆ రికార్డు తీసి చూపించండి, ఎల్పీ లీడర్లను పిలవండి, అందరు ఎల్పీ లీడర్ని. ఆ 4 పార్టీలు ఉన్నాయి కదా, అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఇవి ఉన్నాయి కదా, అందరిని పిలవండి. పిలిచేసి అందరు ఫ్లోర్ లీడర్ల మధ్యలో అది పెట్టేసి చూడండి, అభ్యంతరకరంగా ఉందని మెజారిటీ పీపుల్ అంటే 100% దాన్ని తొలగిద్దాం రికార్డులకు వెళ్ళి. దాంతోపాటు మీకు సభలో మేము మనల్ని కూడా అడుగుతాము అని చెప్పేసి ఆ రకంగా కేసీఆర్ సభ్యులకు, బీఆర్ఎస్ సభ్యులకు సూచిస్తే దానికి అదే మాటను తీసుకుపోయి స్పీకర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎవరు జగదీష్ రెడ్డి, హరీష్ రావు వీళ్ళైతే ఎవరుతున్నారో వీళ్ళందరూ పోయి కూడా ఆయనను కలిసి చెప్పిరంట. ఇదంతా కూడా మీరు మరి ప్రొసీజర్ ప్రకారం ఒకసారి అది తీయండి, చూపించి ఒక తప్పు ఉంది అనుకుంటే మాకు అందరికీ అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడతాము, దాని మీద సవరణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ అదంతా పక్కన పెట్టేసి వీళ్ళు పోయి అడిగిర్రు, చేసిర్రు, ఇవన్నీ పక్కన పెట్టేసిరు. వెంటనే ఢిల్లీకి ఫోన్ కలిపిరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఢిల్లీకి. ఎందుకంటే సారు వారు బ్యాగ్ వేసుకొని పోయారు కదా మొన్న ఢిల్లీకి. సో ఇంకా ఆయన ఢిల్లీలో ఉన్నాడు అనమాట. ఫోన్ కలిపి ఏం చేద్దాం గిట్ట అయిందంటే వెంటనే ఇక చేసేది ఏముంది, జగదీష్ రెడ్డి ఎట్లా ఉంటే కథ ఏదో అతడు ఉంది, ఆయన బాగా ఏదో గట్టిగానే వచ్చినట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే స్టార్టింగ్ రాగానే ఈతల వెంకటి కథ చెప్పిండు ఒకటి, పలిపోయిన చచ్చిపోయిన భార్య పాల ముచ్చట చెప్పిండు, ఏదేదో గవర్నర్ ప్రసంగం మీద కొంత సెటైరికల్గా కొంత ఆయన బ్యాటింగ్ స్టార్ట్ చేసినట్టుగా కనబడింది. ఇక ఇదంతా ఏదో ఒక డ్యామేజ్ అయ్యేటట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి మీరు సస్పెన్షన్ చేసేసేయండి అని చెప్పేసి అక్కడ నుంచి ఆదేశం వచ్చినట్టున్నది. వెంటనే ఆయన తీసుకొచ్చి మళ్ళా సభ పెట్టి 4 hours డిస్కషన్ చేసి ఈ బీఆర్ఎస్ వాళ్ళ విజ్ఞప్తిని పక్కన పెట్టేసి అసలు సస్పెన్షన్ చేసే విధానం కూడా సరిగ్గా చేయలేదు. 3 of the house అని చెప్పేసారు. 3 of the house లేకపోతే 3 of the కాంగ్రెస్ అనేది
అర్థం కానటువంటి అంశం. మూడ్ ఆఫ్ ది హౌస్ అయితే అందరు సభ్యుల ఏకాభిప్రాయం అన్నట్టు, అందరు సభ్యుల ఏకాభిప్రాయం. కానీ కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయాన్నే సభ ఏకాభిప్రాయంగా పరిగణనలోకి తీసుకొని స్పీకర్ గారు ఈ రకంగా ఏకపక్షంగా సస్పెన్షన్ చేసి పడేసారు. ఇప్పుడు అందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే లేవు కదా, బీజేపీ ఉన్నది, ఎంఐఎం ఉన్నది, సిపిఐ ఉన్నది. వాళ్ళ 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 అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉండే. ఈ రకంగా స్పీకర్ని మాట్లాడారు. మీరు ఏమంటారు దాని మీద అంటే, వాళ్ళు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, లేకపోతే రికార్డులకు వెళ్ళి తొలగించండి అంటారా, ఇట్లా సస్పెన్షన్ చేయడం కరెక్ట్ కాదంటారా, కరెక్టే అంటారా? వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని, బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఫైనల్గా సస్పెన్షన్ చేస్తే అదొక లెక్క పత్రం ఉంటుంది. స్పీకర్ గారు రూల్స్, సభా మర్యాద, సభా సాంప్రదాయం గురించి మాట్లాడేటువంటి స్పీకర్ గారు అవే రూల్స్ను అతిక్రమించి, అవే సాంప్రదాయాలను అతిక్రమించి, అదే సాంప్రదాయాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ రకంగా సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది.